RTI Live News. Ask for right. ఇతరుల కోసం సేవ చేస్తూ ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్న వారు సేవకులు. సేవ చేయడం ఒక యుద్ధమని మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దిలీప్ కుమార్ కొనియాడారు. దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ వారి 37వ వార్షికోత్సవ సందర్భంగా పలు రంగాల్లో సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానోత్సవం చేస్తున్నారు. ఇందులో మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ 8 సంవత్సరాలుగా అన్నదానం, వస్త్రదానం, రక్తదానం, ఆర్థికంగా భరోసా, పురపాలకులపై తారబల్లా పంపిణీ చేయడం, ఉచిత మందులు పంపిణీ, వేసవిలో మజ్జిగ మరియు చలివేంద్రం 3 నెలల పాటు పంపిణీ, ఇలా ఎన్నో సేవలు అందించిన సభ్యులు 10 మందికి ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డ్, మదర్ తెరీసా ఎక్సలెన్స్ అవార్డ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డ్, నందమూరి తారక రామారావు జాతీయ రత్న అవార్డ్, సర్వేపల్లి రాధాకృష్ణ ఎక్సలెంట్ అవార్డ్, ఇటువంటి గొప్ప మహనీయుల అవార్డులకు నాతోటే సేవకులకు అరుదైన గౌరవం లభించడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. అలాగే ఈ అవార్డు ప్రదానోత్సవం ఆదివారం నాడు విశాఖపట్నంలో జరుగుతుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఇప్పిలి దిలీప్ కుమార్ తెలిపారు. అవును, మీకు అది లోపల నుండి కూడా వాసన వస్తుంది. ఇక్కడ అనుకోండి ఇలాగా గాలి ఇంకా వాడుకోవాలి. ఇది కొంచెం దారి ఓకే సార్, అలాగే ఉండండి సార్. నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దిలీప్ కుమార్ గారు నా సేవాకారులు చూసి అంత లెక్క నా గురించి తెలుసుకొని నేను చేసిన సేవకు గుర్తించి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చింది దిలీప్ మదర్ తెరీసా అవార్డు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తాను. నాకు అసలు మాట్లాడడం కూడా రాదు, కానీ నన్ను గుర్తించి ఇంతవరకు తీసుకొచ్చారు ఈ దాసరి నారాయణరావు గారు కల్చరల్ అకాడమీ. నా పేరు కృష్ణవేణి. నాకు ఈ అవార్డు మదర్ తెరీసా అవార్డు ఇచ్చినందుకు దిలీప్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారములు. గత 11 సంవత్సరాల నుండి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నందుకు నాకు ఎంతో ఈ అవార్డు ఇప్పించినందుకు ఈ దిలీప్ కుమార్ ఇప్పించినందుకు జరిగింది. అందుకు నేను ఇంకా ముందుకు నడవాలి, ఇంకెన్నో సేవలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భార్గవ్. నేను కరోనా టైం నుంచి మేము వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థ ఉందని తెలిసింది. దానికి అధ్యక్షులు ఇప్పటి దిలీప్ కుమార్ గారు. అందరికీ నమస్కారం అండి. మీకే సంస్థ అధ్యక్షులు ఇప్పుడు దిలీప్ కుమార్ గారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే నా తోటితో పనిచేస్తున్న సేవకులందరికీ నా ధన్యవాదాలు. నాకు దీని గురించి ముఖ్యంగా చెప్పాలంటే శ్రీ దాసరి నారాయణరావు అగ్రికల్చరల్ అకాడమీ వారు 37వ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా వాళ్ళు మాకు మీకే సంస్థ వాళ్ళకి కొన్ని అవార్డు రావడం జరిగిందండి. అందుకు ధన్యవాదాలండి. దానికోసం ఒక ప్రెస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. అందరికీ ధన్యవాదాలండి. మీడియా వారికి నా హృదయపూర్వక అభిమానాలు జరుపుకుంటూ, నా పేరు నరేష్ కుమార్. గత 10 సంవత్సరాలు బట్టిగా సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాం. ఎన్నో రకమైన బ్లడ్ క్యాంపులు, నెక్స్ట్ అన్నదానాలు, నెక్స్ట్ మెడికల్ క్యాంపులు ఇలా జరుగుతున్నాయి చేయడం. దీనికి మనకి ఇక్కడ సాలూరులో ఉండే యాక్టివిటీస్ ఎక్కువగా చేసేది మీకే మేము సేవా సంస్థ అండ్ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ సంవత్సరం గాను దాసరి నారాయణరావు అగ్రికల్చర్ అకాడమీ వాళ్ళు 37వ వార్షికోత్సవం సందర్భంగా కొందరిని సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి గాను మీకే మేము సేవా సంస్థలో కొంతమందిని సెలెక్ట్ చేశారు. చాలా ఆనందకరంగా ఉంది. నాకు ఈ అవార్డు
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి అవార్డు నాకు వచ్చింది. దానికి చాలా సంతోషంగా ఉంది. అవార్డు అందుకోవడమే కాక ఇకపై ఇంకా నా మీద ఇంకా ఎక్స్ట్రా బాధ్యత పడిందని నేను అనుకుంటున్నాను. ఇక ముందు ఇంకా ఎక్కువగా ప్రజలకి అవసరమైన ఏవైతే ఉన్నాయో అవసరాలు అవి తీర్చుదామని ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వైజాగ్లో జరుగుతున్నాయి విశాఖరత్న అవార్డ్స్. ఈ సంవత్సరం దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ వారు మన సాలూరులో మీకే మేము సేవా సంస్థ వాళ్ళని గుర్తించి మనం చేస్తున్న విధి విధానాల యాక్టివిటీస్ని తెలుసుకొని మన గ్రూప్లో చాలామందికి అవార్డులు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అందులో మన డాక్టర్ దిలీప్ కుమార్ గారు మీకే మేము సంస్థ నిర్వాహకుడు, ఆయన ముందుండి నడిపిస్తూ ఈసారి ఆయన కూడా అవార్డు తీసుకోకుండా అందులో వర్క్ చేస్తున్న చాలామందికి అవార్డ్స్ ఇవ్వడం చాలా అభినందనీయంగా ఉంది. సో ఈ సంవత్సరం గాను మీకే మేము సేవా సంస్థని వాళ్ళు ఎన్నుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా నాకు ఈ మీకే మేము సంస్థలో మనం చేస్తున్న సోషల్ యాక్టివిటీస్ని గుర్తించి నాకు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది. దానికి మీకే మేము సంస్థకి నేను రుణపడి ఉంటాను. పైగా ఇక నుంచి ఇంకా నాకు ఈ అవార్డు రావడం వల్ల ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ చేయాలని ఫిక్స్ అయ్యి ఉన్నాం. సో ఇదిగో ఇంకా కంటిన్యూ చేస్తాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు దిలీప్ కుమార్, మీకే మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మాకు దాసరి నారాయణ కల్చరల్ అకాడమీ వారు కొన్ని సేవలను గుర్తిస్తూ మా టీంలో ఉన్న సభ్యులని కొన్ని అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది. అందులో 10 మందికి అర్హత పొందారు. అందులో అబ్దుల్ కలాం, మదర్ తెరీసా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. నందమూరి జాతీయ రత్న అవార్డు ఒకరికి ఎంపిక చేయడం జరిగింది. ఇది ఎంతో గర్వకారంగా అయితే మా సంస్థ సభ్యులు చెప్పుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరు ప్రోత్సాహబలంతోనే జరుగుతుంది. ఎలా డొనేషన్లు కానీ ఇతర సమస్యలు కానీ ఏది వచ్చినా ముందుండి అన్నదాన కార్యక్రమాలు కానీ రక్తదాన కార్యక్రమం ఈ రోజుకి నేటికి 10 క్యాంపులు చేయడం జరిగింది. ఫుడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. భగత్ సింగ్ విగ్రహాలను స్థాపించడం జరిగింది. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది వీళ్ళందరి ప్రోత్సాహబలంతోనే. సో వీళ్ళందరికీ రావడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే నేనుంటాను, నేనుంటేనే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కలిపితేనే ఒక ప్లాట్ఫామ్ మీద 10 రకాల సేవా కార్యక్రమం చేయగలుగుతాము. సో ఏదైనా కృతజ్ఞతలు నేను ముందుగా మా సంస్థ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మీకే మేము వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ నేను రన్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే మంచి అయినా చెడైనా ఏదైనా మనం ఒక 10 మంది కలిస్తేనే చేయగలం. సో మీ అందరి సహకారంతో మా మీడియా సహకారంతో ముందుకు ఇంకా నడవాలని, మరిన్ని సేవా కార్యక్రమం చేయాలని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ దాసరి నారాయణ కల్చరల్ అకాడమీ వారు ఈ ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకి ఈ అవార్డు ప్రదానోత్సవం చేస్తున్నారు. సో అందరికీ మా టీం సభ్యులందరికీ నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, సాలూరు ప్రజలకు కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.